నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు డాక్టర్ బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దళిత సంఘాల నాయకులు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరం చికిత్సా శిబిరంలో 54 మందికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపిన లయన్స్ క్లబ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ మధుసూదన్ రెడ్డి వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన బెల్లంపల్లి పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మాజీ ఉప ప్రధాని దళిత వర్గాల ఆశాజ్యోతి సమతావాది డాక్టర్ బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులతో కలిసి బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి బాబు జగజీవన్ రావు జయంతి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు అని అన్నారు స్వాతంత్రానికి ముందే జగజీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల కార్యక్రమంగా అనేక చట్టాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో పనిచేసి దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తి అని పాకిస్తాన్తో యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా తన విధులను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బాబు జగజీవన్ రామ్ దళితుల కోసం అనేక సంస్కరణలు చేసి సమసమాజ స్థాపనకు కృషి చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ బీసీ సంక్షేమ అధికారి పురుషోత్తం నాయక్ జిల్లా అధికారులు దళిత సంఘాల నాయకులు సిబ్బంది పాల్గొన్నారు Babu Jagjeevan Ram the native place Bihar which is so I think for me I think chapter I just explain ki issue emundi దాని గురించి I will just talk so మన దళిత్ మూవ్మెంట్స్ లో మేజర్ అది అంబేద్కర్ గారికి మేజర్ ఐడియాలజీ ఉన్నాయి ఆ అంబేద్కర్ గారి ఐడియాలజీ ఏముంది కొంతమంది దానికి ఐ థింక్ చాలా మందికి దాని గురించి డౌట్స్ ఉన్నాయి చాలా మంది ఎవరైనా అంటే నాట్ ఇప్పుడు అందరికి రిజర్వేషన్ వస్తున్నాయి కానీ when I was studying సో కొంతమందికి ఆ టైంకి ఐ థింక్ ఎడ్యుకేషన్ లో ఓన్లీ SC ST కి మాత్రమే ఉన్నాయి తర్వాత OBCs కి వచ్చింది ఇప్పుడు EWS కి కూడా వచ్చింది సో రకరకాల దాని గురించి డౌట్స్ అది ఉన్నాయి సో అంబేద్కర్ గారికి ఐడియాలజీ మనం ఒకసారి నేను చదివాను అంబేద్కర్ గారికి ఐ థింక్ 14 బుక్స్ ఉన్నాయి నా దగ్గర ఉంది సో ఒకసారి చదివితే కొంచెం క్లారిటీగా వస్తుంది ఎందుకు నేను చెప్పాను అంటే అంబేద్కర్ గారికి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే
వై హూ ఆర్ దళిత్ దానికి ఒక క్వశ్చన్ అసలు దాని మీద బుక్ ఉన్నాయి. అన్టచబిలిటీ సంబంధించిన ఇష్యూ యాక్చువల్ గా ఏమున్నాయి, ఎందుకు అన్టచబిలిటీ వచ్చింది. సో దాని గురించి వాళ్ళు ఏం చెప్పారు అంటే మనకి ఏమైనా హిందూ ధర్మం సంబంధించిన ఏమైనా ఇష్యూలు ఉన్నాయి, దానికి ఎవరైనా అపోజ్ చేశారు, దానికి కరెక్ట్ గా వాళ్ళు చేయకపోతే దేవర్ మేడ్ అంటే ఆ టైంకి వేరియస్ టైం ఫ్రేమ్ లాగా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. అండ్ దాని తర్వాత వై బుద్ధిజం ఈజ్ బెటర్ దాన్ హిందూయిజం, ఎందుకు బుద్ధిజం చేయాల్సిందే హీ హిమ్సెల్ఫ్ ఇంబ్రాసెస్, ఎందుకు దానికి సంబంధించిన కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కి ఈ ధర్మంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక హైరికల్ అంటే ఈ కులాల వాళ్ళు పైన ఉన్నారు, ఈ కులాల వాళ్ళు దానికంటే కింద, ఈ కులాల వాళ్ళు దానికంటే కింద, ఈ కులాల వాళ్ళకి అసలే జాగా లేవు. సో అట్లా ఉన్నాయి దాని నుంచి. సో మనము ఎప్పుడైనా చెప్తే కరెక్ట్ భాషని మనం చెప్తే ఇట్ విల్ బి ఓకే. సో ఇది నా ఇంటెన్షన్. మీరు ఇప్పుడు దాని గురించి మీరు ఎప్పుడైనా డిస్కస్ చేస్తే ఐ విల్ ఆల్సో కమ్, ఐ విల్ ఆల్సో లిసన్, అండ్ నేను కూడా దాని గురించి నా ఇన్పుట్స్ ఇస్తాను. సో మనం ఇప్పుడు దానికి సంబంధించిన బయటకి ఎట్లా రావాలి, ఈ హైరార్కికల్ సిచ్యువేషన్ లో బయట ఎట్లా రావాలి అంటే అంబేద్కర్ గారు ఒకటి చెప్పారు. అండ్ వాట్ హీ టోల్డ్, ఫస్ట్ ఎడ్యుకేషన్, దాని తర్వాత పొలిటికల్ పవర్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి మాత్రమే మీరు బయటకి వస్తారు. అండ్ ఇప్పుడు కూడా మీరు సమాజంలో చూస్తారు ఎవరైనా మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఆర్ ఎవరైనా హీఈస్ హోల్డింగ్ హై పొలిటికల్ పొజిషన్, వాళ్ళు ఏ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా నుంచి ఉన్నారు, అందరూ వాళ్ళకి అది చేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్. అండ్ దానికి ఎట్లా సాధించాలి, బాబు జగజీవన్ రామ్ గారు దానికి సాధించి చూపించారు. సో దానికి సంబంధించిన నేను క్లియర్ గా అది చెప్తాను. సో బాబు జగజీవన్ రామ్ గారు వాట్ ఎవర్ హ్యాపెన్, వాళ్ళు ఐ థింక్ రికార్డ్ టైమ్ ఆఫ్ లెజిస్లేటర్ ఉన్నారు. ఆయన తర్వాత హిస్ డాటర్ ఆల్సో ఫ్రమ్ సాసారాం, మేడం మీరా కుమార్ స్పీకర్ ఉన్నారు. అండ్ పొలిటికల్ పవర్ నుంచి ఎలా చేంజ్ అయింది దానికి సంబంధించిన ఇప్పుడు చెప్పారు. అంటే నార్త్ ఇండియాలో అట్లా భవనం కల్చర్ లేవు, కానీ నార్త్ ఇండియాలో వేరే కల్చర్స్ ఉన్నాయి. వేరే కల్చర్స్ ఏమున్నాయి, ఏ కాస్ట్ వాళ్ళు పొలిటికల్ పవర్ లో ఉంటారు అంటే ఆ కాస్ట్ పొలిటికల్ గా స్ట్రెంథెన్ అయిపోతారు. ఇది కొంచెం డిఫరెంట్ లాగా ఉంటది. జగజీవన్ రామ్ గారి గురించి చెప్పాను. 1946 లో ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ ఇండియా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. దాని తర్వాత హీ గాట్ ఎలివేటెడ్ టు ద పోస్ట్ నన్ అదర్ దన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఐ థింక్ ఆ టైం వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరికి రాదు, ఫస్ట్ టైం అంతే కదా. సో మనము సమాజంలో ఎప్పుడైనా మనము దాని గురించి చూస్తే మన పిల్లలకి ఎట్లా చేయాల్సింది, ఏం చేయాల్సింది చెప్తే ఆ ఎగ్జాంపుల్ చెప్పాల్సింది. ఖచ్చితంగా ఫస్ట్ జనరేషన్ కష్టపడాలి. సో సార్ ఏం చేశారు, వెన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సార్ మెంబర్ ఉన్న టైంలో అఫర్మేటివ్ యాక్షన్ గురించి చూస్తే, ఎందుకు అంబేద్కర్ గారు పుషింగ్ ఫర్ అఫర్మేటివ్ యాక్షన్, కానీ ఆ టైంకి సిచ్యువేషన్ బట్టి చాలా మంది లీడర్ ఏం చెప్పారు అంటే అఫర్మేటివ్ యాక్షన్ అంటే రిజర్వేషన్ ఆర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇస్తే ఆల్రెడీ సమాజం చాలా బ్రేక్స్ గా ఉన్నాయి. రకరకాల కాస్ట్ బేసిస్ లో, రిలీజియన్ బేసిస్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చేస్తే ఇంకా బ్రేక్ అయిపోతుంది, సమాజం మొత్తం నష్టం జరుగుతుంది. బట్ హీ వాజ్ ద వన్ పర్సన్ హూ సపోర్టెడ్ దట్ అట్ దట్ టైం. మళ్ళీ ఆ సమాజం గురించి ఆలోచించకపోతే దట్ ఈస్ వేస్ట్, దాని నుంచి లాభం ఎలాంటిగా రావు. అండ్ దట్ వాజ్ ద నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ ఫౌండింగ్ ఫాదర్ లైక్ జగజీవన్ రామ్ గారు ఆర్ అంబేద్కర్ గారు. ఆ సమాజం నుంచి ఇద్దరు మహానుభావులు వచ్చారు అంటే ఇప్పుడు 10, 15, 20 అట్లా మంచి పర్సన్ హూ విల్ చేంజ్ ద పాలిటిక్స్, సోషల్ కల్చర్ ఆఫ్ ఇండియా అట్లా రావాల్సింది. అండ్ దట్ ఈస్ అవర్ గోల్. దానికోసం మనం అందరూ కలిసి పనిచేయాలి. థ్యాంక్ యూ. మంచిర్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో వైట్ రేషన్ కార్డు గల వారికి ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా లయన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ మంచిర్యాల సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాల్లో భాగంగా ఈ రోజు ఒకేసారి 54 మందికి కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్లో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి లయన్స్ క్లబ్ వారి బస్సులో ఉచితంగా మంచిర్యాల పట్టణానికి చేరుకోవడం జరిగిందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన శస్త్రచికిత్స శిబిరాల్లో 170 మందిని కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 75 మందికి శస్త్రచికిత్సలు అవసరమని తేలడంతో కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్లో మంచిర్యాల క్లబ్ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు నిర్వహించి తిరిగి వారిని బస్సులో మంచిర్యాల పట్టణానికి తీసుకురావడం జరిగిందని, నెల రోజుల పాటు వారు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉండగా లయన్ వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ మంచిర్యాల ఆధ్వర్యంలో మునుముందు మరిన్ని వైద్య చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ విజన్ సెక్రటరీ లయన్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, లయన్ క్లబ్ అధ్యక్షులు లయన్ కె బాలమోహన్ వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ విజన్ తదితరులు పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఉచిత కంటి శస్త్ర చికిత్సా శిబిరంలో దాదాపు మంచిర్యాల పట్టణానికి సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి 180 మంది పాల్గొనడం జరిగింది. వారందరినీ కూడా మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా ఐ టెస్టింగ్ చేసి అందులో 75 మందిని కంటి శస్త్ర చికిత్సలకు ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మొదటి విడతగా 54 మందిని 2 days బ్యాక్ కరీంనగర్లో ఉన్నటువంటి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో నిర్వహిస్తున్న రేకుర్తి ఐ హాస్పిటల్కు మేము లయన్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి బస్సులోనే ఉచితంగా పంపించి వారికి ఉచితంగా వసతి అలాగే ఉచితంగా భోజన సదుపాయాన్ని సమకూర్చి వారిని నిన్న అందరికి కూడా శస్త్రచికిత్స శిబిరం నిర్వహించిన వారందరినీ కూడా ఫ్రీగా సర్జరీ చేసి ఈరోజు కరీంనగర్ నుంచి రావడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి గీతా అధ్యయన మండలి ప్రాంగణంలో వారందరూ ఈరోజు సమావేశం జరిగింది. వారికి ఇప్పుడు మందులు అలాగే ఫ్రూట్స్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే వారికి ఈ నెల రోజుల పాటు వారి యొక్క కంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మా డాక్టర్స్ వెంకటేశ్వర్ గారు వారికి అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసేది లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మేము ఫ్రీక్వెంట్గా నిర్వహిస్తున్నాము. అలాగే ఎవరైనా కూడా పేద ప్రజలు కంటి శస్త్రచికిత్సలకు కానివ్వండి, కంటితో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి, మీకు అవసరమైనటువంటి కంటి శస్త్రచికిత్సలను మా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఉచితంగా, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఉచితంగా మేము సదుపాయాన్ని సమకూర్చడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి మంచిర్యాలలో ఈ మధ్యలో జరిగినటువంటి ఫ్రీ ఐ క్యాంప్స్ దాంట్లో ఇది మొట్టమొదటిది 54 మందిని ఎట్ ఏ టైం ఆపరేషన్ చేయించడం అనేది అది లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా పెద్ద మొత్తంలో మొదటిసారి మేము ఆపరేషన్లు చేయించాం వారికి. దానికి మరి మా డాక్టర్ సుగుణాకర్ రెడ్డి గారు, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు గారు, అలాగే మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాలమోహన్ గారు, అలాగే గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ రెడ్డి గారు, వారందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ద్వారా ఈ జరిగిన ఉచిత నేత్ర వైద్యంలో మంచి ఆదరణ వచ్చింది. ఇందులోనే ఇది ముఖ్యంగా ఇంత పేషెంట్స్ రావడానికి కారణము సిటీ కేబుల్ మీడియా వాళ్ళే. ఎందుకంటే ఎక్కడ దూర ప్రాంతాల నుంచి చెన్నూరు, కొంతమంది చెన్నూరు దగ్గర భీమారం, ఎల్కేశ్వరం అని, బెల్లంపల్లి, లక్షపేట దగ్గర హాజీపూర్, నర్సింగాపూర్, ఇదంతా రావాలంటే మా లయన్స్ క్లబ్ మెంబర్స్ తోటి కాదు, ఒక సిటీ కేబుల్ ఇదే విధంగా మీడియా వారు సహకరించకపోతే ఇందులో సగం మంది కూడా రారు. దానికి మీడియా వారికి, సిటీ కేబుల్ వారికి మా యొక్క ధన్యవాదాలు. ప్రతి 2వ ఆదివారం 4వ ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు జరుగుతాయి. ఆ వైద్య శిబిరాలనే చాలామంది పేరు నమోదు చేసుకున్నారు. మాకు మళ్ళీ దానిలో బాగా ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా బీపీ షుగర్ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నా దగ్గరనే డాక్టర్ సుగుణాకర్ రెడ్డి శ్రీకృష్ణ క్లినిక్ నిజీ స్కూల్ ఎదురుగా మీకు చాలామందికి చేసే ఉన్నాం. బీపీ షుగర్ టెస్ట్ చేసి తగ్గిన తర్వాతనే పంపించినాం. మీరు అదేవిధంగా డైలీ ప్రతిరోజు రండి ఉచితంగా. మీకు కాకుండా మీ రిలేటివ్స్ కానీ, మీ కళ్ళ పేషెంట్ కానీ, షుగర్ ఉన్న వారికి ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా చూద్దాం. ఇప్పుడు బయట చూసుకుంటే మీకు 50 రూపాయలు 100 రూపాయలు అవుతాయి. ఏమి లేకుండా ఉచితంగా మా లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ద్వారా ఫ్రీగా పరీక్ష చేద్దాం. ఈ చాలామందికి ఒక్కొక్కసారికి 10 మందికి చేసి తగ్గిన తర్వాత పంపించేసినాం. ఇప్పుడు నెక్స్ట్ క్యాంపు మళ్ళీ ఏప్రిల్ 18 భీమారంలో అనుకుంటున్నాం. భీమారం చెన్నూరులో మీరు అందరూ సహకరించాలని మా యొక్క మనం.
నాకు రెండో కన్ను కూడా ఆపరేషన్ జరిగింది. కలిసినప్పుడు సార్లు అందరూ కూడా మనకు బాగా ధన్యవాదాలు. మాకు బాగా జరిగింది కంటి ఆపరేషన్, అక్కడ కూడా బాగా జరిగింది. మాకు భోజనం సౌకర్యం కూడా బాగా చేసేది. మనం అందరూ మంచిగా నచ్చినాం, మంచిగా నచ్చినాం. మీకు అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని దళిత ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి, ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలను ఈరోజు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నామని అన్నారు. దళిత బంధు అయిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో మనమంతా నడుచుకోవాలని, ఇదే మనము ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షుడు గోగర్ల ఆశయ, కార్మికులు బూడిద శ్యామ్ కుమార్, ఆవునూరి లింగయ్య, ఆత్మకూరి తిరుపతి, చిప్పకుర్తి లింగయ్య, ఆవుల శ్రీనివాస్, బూడిద తిరుపతి, సత్తయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ గారి యొక్క 118 జయంతిని ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం. మరి బాబు జగ్జీవన్ గారు మరి వారు ఈ భారతదేశ ఉప ప్రధానిగా మరి వారు అట్టడుగు ఉన్నటువంటి వర్గాలకు అభ్యున్నతి కోసం అనేక మరి సంక్షేమ ఫలాలు అందించినటువంటి మహానీయులు. మరి వారు ఈ భారతదేశంలోనే ఒక దళిత బిడ్డగా మరి భారతదేశానికే మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగ్జీవన్ గారు మరి వారి యొక్క ఆశయాలను ఈరోజు మనందరం కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మరి ఆ రోజు వారు ఈ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి మరి సందర్భంలో ఈనాడు ఉన్నటువంటి నేను దళిత వర్గాలను కోరుతా ఉన్నాను. మనం ఎప్పుడైతే దళితులం కూడా అన్ని రంగాల్లో ముందున్నామనే తెలియాల్సిన బాధ్యత మనపై ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఈనాడు చదువుకోవాలి. మరి చదువుకున్నప్పుడే మనకు ఈ భారత రాజ్యాంగం కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మరి తెలవాలంటే దానికి ప్రధానం విద్య. మరి విద్య లేకుంటే మనకేది కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అట్టడుగున్నటువంటి దళిత వర్గాలకు నేను ఒక్కటే కోరుతా ఉన్నాను. మరి గ్రామాల్లో కానీ మోలుకుంటే పట్టణాల వరకు కూడా మీ పిల్లల్ని ఫస్ట్ విద్యావంతులుగా చేయండి. మరి అందరూ కూడా స్కూల్లో చదివించండి. మరి చదివించిన నాడే అనగార వర్గాలకు జరుగుతున్న అన్యాయం పైన మరి మన పిల్లలు మనకు తెలియజేస్తారు. కాబట్టి దీని అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే ఈనాడు మరి మహనీయులు ఆ రోజు వారు ఎన్నో త్యాగాల ఫలితాల పోరాటమే ఈనాడు ఇక్కడ మనం ఉండి అలా మాట్లాడగలుగుతున్నామంటే, ఈ దళిత జాతీయాలను మనం మాట్లాడగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం మరి బాబు జగ్జీవన్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలే ఈరోజు మనం వారు కల్పించిన రిజర్వేషన్లతోనే ఈనాడు మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి మరి ఇవన్నింటినీ కూడా మనం ప్రతి ఒక్కరం కూడా రాబో రోజులలో వారి ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం మరి దళిత బిడ్డ మరి కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్న సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులకు, కార్మిక సోదరులందరూ కూడా పేరు పేరున వారికి మరి దళిత సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి రేపు జరగబోయేటువంటి శ్రీరామనవమికి ఈ పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియడం జరుగుతాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ముస్లింల మేలు కొరకు తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ కాంటా ఏరియా అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్ రాజ్యసభలో ఆమోదం పొందడం గొప్ప విషయమని, తద్వారా నిరుపేద ముస్లింలకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. పేద ముస్లింలకు లబ్ధి చేకూరడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమని
అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని, వారు పేద ముస్లింలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, ఉప్పుల మోహన్, యువ నాయకులు అరవింద్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాస కమల పాల్గొన్నారు. ఎవరు చేయనటువంటి సాహసాన్ని నరేంద్ర మోడీ గారు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి యావత్ ప్రజానీకం, దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. మరి ఈరోజు దేశంలో సుమారు 9 లక్షల ఎకరాల భూములు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో 72,000 ఎకరాల భూములు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11,000 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు అధీనంలో కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు అధీనంలో ఉండడం జరుగుతూ ఉన్నది. మరి ఆ భూములన్నీ కూడా మరి పేద ప్రజలకు, పేద ముస్లింలకు ఇవ్వాలనే లక్ష్యంతో అప్పుడు వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి విలువైనటువంటి భూముల్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించడం జరిగింది. కానీ ఈ వక్ఫ్ బోర్డు పేరిట ఉన్నటువంటి భూములు మరి నిరుపేద ప్రజలకు, నిరుపేద ముస్లింలకు ఇవ్వకుండా మరి కేవలం కొంతమంది ముస్లిం నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఓవైసీ లాంటి వాళ్ళు, మరికొంతమంది వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో ఈ భూములన్నీ కూడా పంపుతూ ఉన్నాయి. మరి వాటి యొక్క ఫలాలు ఈరోజు కొంతమంది మాత్రమే అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి భూములన్నిటినీ కూడా పేద ప్రజలకు వాటి ఫలాలు దక్కాలి, పేద ముస్లింలకు ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టి మన రాజ్యసభలో, లోక్సభలో ఆమోదించడం జరిగింది. మరి ముస్లిం దానిని దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే పాస్పోర్ట్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మరి దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అందరూ కూడా సమానులే. మరి దీనిని ప్రధానమంత్రి గారు ముస్లింలకు, పేద ప్రజలకు ఉపయోగపడుతుందనే దిశగా మరి వక్ఫ్ బోర్డు బిల్లును అమలు చేయడం జరిగింది. దానికి కొంతమంది మన కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అందరూ కూడా దీనిని వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. దీనిని వ్యతిరేకించకుండా ప్రజలకందరూ కూడా సానుకూలంగా అందరూ కూడా సమాధానం ఇస్తూ దానిని మద్దతు చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనిని స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ కలలు కన్న ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న ప్రజా పాలకులకు బుద్ధి చెప్పాలని లక్షిట్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్ పేర్కొన్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రంగంపేట, హనుమంతుపల్లి, చందారం గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. అదేవిధంగా అంబేద్కర్ను పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా అవమానపరిచారో వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను పొగడటం గాంధీని అవమానపరిచినట్లేనని గ్రామాలలో పలువురు ప్రజలకు వివరంగా తెలియజేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల అందరి సమాన హక్కుల కోసం పోరాడిన కలను ఎప్పుడో మరువద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, మండల కోఆర్డినేటర్ ఇన్ఛార్జి ఎండి ఖలీద్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేరి రాజు, ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పూర్ణచంద్రరావు, బియ్యాల తిరుపతి, కాంగ్రెస్ నాయకులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి గతంలో స్వాతంత్రం రాకముందు కష్టపడ్డ మహానుభావుడు గాంధీజీ గారి గురించి మన పెద్దలు చెప్పడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చినాక మన దేశాన్ని ఎలా రూపుదిద్దుకోవాలని చెప్పి ఒక రూపకర్తగా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కూడా క్షుణ్ణంగా మన పెద్దలు చెప్పినారమ్మా. ఎక్కువ సమయం లేదు కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఏదేమైనప్పటికీ గౌరవనీయులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మన లక్ష్మీపేట మండలంలో ప్రతి గ్రామాన ఇప్పటికీ ఇది 4వ రోజమ్మా. 4వ రోజు నుంచి ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ఆ బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ధోరణి
భారతదేశంలో కుల మతాల మధ్య చర్చ పెడుతున్న ధోరణి గురించి, రాజ్యాంగాన్ని రచించినటువంటి దేవుడు లాంటి అంబేద్కర్ గారి గురించి హేళన చేస్తూ వీళ్ళు మత కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కాబట్టి అటు బీజేపీ వాళ్ళ గురించి వర్ణించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అదేవిధంగా గత పాలకులు ఏదైతే 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అంతా ఒకటే. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పెద్దలు, ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మన రాష్ట్రాన్ని ఎంత నష్టం చేసారో, ఎంత తుంగలు దొక్కిరో దాని గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మన పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా మన మంచిర్యాల జిల్లాలో గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు చేస్తున్న సేవలను, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి ప్రతిదీ తీసుకొచ్చి అందరికీ సముచిత న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్కరూ అర్హత గల వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఇలా పథకాలు తీసుకొస్తున్నాం. కాబట్టి అమ్మా మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉద్యోగాలు చేసింది. అందులో భాగంగానే ప్రేమ్సాగర్ గారు మరి ఇంత క్రితం మరి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా 6 సంవత్సరాలు మరి వారు ఎంతో కృషి చేసి వారి కష్టం ద్వారా మనకి జీర్ణ పంపకం కానీ, లేకపోతే మిగతా మనకు కళలు వచ్చినప్పుడు మనకు భాషలు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంగా వస్తే మరి మేము వాగ్దానాలు చేసిండ్రు. మరి ఆ వాగ్దానాల ప్రకారమే మరి ఆనాడు మరి ప్రేమ్సాగర్ గారిని మనం మొత్తం మన తెలంగాణలోనే మరి 3 మేళాగా 66,000 మేళాతో గెలిపించడం జరిగింది. మరి ప్రేమ్సాగర్ గెలిచింది కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అది ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి మీకు తెలుసు వెంటనే మొత్తం కలిసి వారు తీసుకునేది ఏంటంటే మనకు కరెంటు మాఫీ. మరి కరెంటు మాఫీతో మందమరి పట్టణంలో శ్రీరామ నవమి వేడుకలను విజయవంతం చేయాలని పాలచెట్టు పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ పూజారి కృష్ణకాంతాచార్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పంచముఖి ఆలయం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాలను స్వీకరించాలని ఆయన సూచించారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వారి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం పట్టణంలోని వీధుల గుండా సీతారాముల ప్రతిమలను ఊరేగింపు నిర్వహించారు. 1వ జోన్ మందమరి మార్కెట్ వీధుల గుండా డీజేలతో హనుమాన్ భక్తుల కోలాటంతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులతో పాటు హనుమాన్ స్వాములు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. మన మందమరి పట్టణ ప్రజలందరికీ కూడా, భగవద్భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, రేపు శ్రీరాముడి యొక్క జన్మదినం చైత్రశుద్ధ నవమిని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయ సమీపంలో గల మిథిలా ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా సర్వం సిద్ధంగా ఉండడం జరిగింది. భగవద్భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పసుపు కుంకుమ తలంబ్రాలతో ఆ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసి ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనవి. ఈ సంవత్సరం మన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం యొక్క 25వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను కూడా జరుపుకోబోతోంది. అటువంటి గొప్ప సందర్భంలో జరిగేటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవము తప్పకుండా ఇది ప్రత్యేక కార్యక్రమంగా నిలవబోతోంది. అట్టి కార్యక్రమంలో ఉన్నవారికి, ఆ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి తప్పకుండా ఆ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహం, అట్లాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండి అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని భావిస్తూ అందరూ కూడా తప్పకుండా. మాదక ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువతను చెడు మార్గాల నుంచి మరల్చేందుకు క్రీడలు గొప్ప సాధనమని యాపల్ ప్రీమియర్ లీ యూత్ సభ్యులు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచేందుకు యాంటీ డ్రగ్ యాపల్ ప్రీమియర్ లీ యూజ్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ పేరుతో మందమరిలో క్రికెట్ పోటీ 3 రోజుల పాటు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. ఉత్కంఠ భరితంగా పోటీలు సాగాయి. విన్నర్, రన్నర్కు ప్రైజ్ మనీ 10,000 రూపాయలు కీర్తిశేషులు పాపిరెడ్డి జ్ఞాపకార్థంగా అందజేయనున్నట్లు కుమారులు బొద్దురెడ్డి, సదాశివరెడ్డి, వెంకటరెడ్డి తెలిపారు. ఈ క్రికెట్ మ్యాచ్ చాలా మంది స్పాన్సర్లు ఉన్నారు అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని, చిన్న వయసులోనే యువత ఈ వ్యసనాల బారిన పడటం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని, డ్రగ్స్ వలలో చిక్కుకున్నాక బయటపడటం చాలా కష్టతరమని అన్నారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలందరూ కృషి చేయాలని, క్రీడలు యువతను నేరాల నుంచి దూరంగా ఉంచేందుకు మంచి మార్గమని, అందరూ ఈ భూతాన్ని తరిమి కొట్టేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సామాజిక దళితోద్ధారకుడు, దార్శనికుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మలుపు లెదర్ పార్క్ అధ్యక్షులు కొలుగూరి విజయ్ కుమార్ అన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని మందమరి పట్టణంలోని పాలచెట్టి ఏరియా వద్ద గల మలుపు లెదర్ పార్క్ ఆవరణలో ఆయన వేడుకలను ఘనంగా జరిపారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కొలుగూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై పోరాటాలను చేసి ఉప ప్రధానిగా ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర దళితులకు స్ఫూర్తి అని అన్నారు. దాదాపు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, ప్రజాప్రతినిధిగా విశిష్ట సేవలు అందించిన బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యమ నాయకులు సంగి సంతోష్, ఉప్పులేటి నరేష్, తుంగపిండి రాజేష్ కుమార్, నోమ్ల దుర్గప్రసాద్, సామ్యల్, సుద్దాల జనార్దన్, దరిపెల్లి కనకయ్య, కొలుగూరి పృథ్వీరాజ్, మహిళా నాయకురాలు సరిత, వినోద, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని లెదర్ పార్కులో ఈ వేడుకలు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా భారత దార్శనికుడు, అలాగే సామాజిక హక్కులు ఏవైతే ఇప్పుడు మేము ఇంత పండుగను ఈరోజు ఇలా బతుకుతున్నాము, ఈరోజు ఉన్నతంగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఎందుకంటే దళితులు అంటే అంటరాని వాళ్ళు అనే భావన నుండి భారతదేశం ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్. ఆయన కూతురు వల్లనే ఈరోజు మనం తెలంగాణలో సుభిక్షంగా ఇంత ఉన్నతంగా బతకగలుగుతున్నాం. అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి వేడుక జరుపుకోవడం అనేది చిన్న విషయం అయినా, ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు బాబు పూజ్యులు భారతదేశ ఉప ప్రధాన మంత్రి, దళితుల హక్కుల కొరకు పోరాడినటువంటి మహానుభావులైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని మా సోదరులు, మా మిత్రులు, సంఘాలు, మా లెదర్ పార్క్ సంఘాల మిత్రుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా కూడా వారు చాలా గొప్ప వ్యక్తి. అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని కూడా మేము ఎమ్మెల్యే సార్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే లెదర్ పార్క్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి భవిష్యత్తులో. వారు అత్యున్నతమైన పదవినే కాక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తి సపోర్ట్ చేసి వారు పొందించిన చట్టాలను, రూపకల్పన చేసినటువంటి చట్టాలను ఒక్కటి కూడా పోకుండా అందులోపల పొందుపరచడానికి ఏర్పాటు చేసి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ కమిటీలో వేయడం లోపల వెనుదను కూడా ఉండి దళితుల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడి అత్యున్నతమైన పదవులు అధిష్ఠించినటువంటి వ్యక్తి. వారి హయాంలోనే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను కూడా రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు విడగొట్టేసి బంగ్లాదేశ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత ప్రభావశీలైనటువంటి వ్యక్తులు. దయచేసి మిత్రులందరికీ, మేధావులకు మేము కోరేది ఏంటంటే మనందరం కూడా ఇక్కడ మందమరి పట్టణం అనేది ఉద్యమాలకు పుట్టినిల్లు. మహానుభావులు ఏ ఒక్క కులానికి. క్యాతినపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పోచమ్మ బస్తీలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన పానుగంటి వెంకటేష్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. వారి దహన సంస్కారాలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వడంతో యువత అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ గ్రూప్ సభ్యుల దృష్టికి తీసుకుని వెళ్లి దాతల నుంచి సహాయంగా 10,000 రూపాయలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత ఉపాధ్యక్షులు వెరైటీ తిరుపతి, సలహాదారు బింగి శివకిరణ్, నాయకులు గడ్డం రాజు, నాగుల రాజ్ కుమార్, పోతు సంపత్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం మా పోచమ్మ బస్తీలో పానుగంటి వెంకటేష్ అనే కాపీ మేస్త్రి అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఈ విషయాన్ని రామకృష్ణాపూర్ యువత జనం కోసం ఎర్రబెల్లి రాజేష్, తర్వాత శివకిరణ్, వెంకటేష్ వీళ్ళ దృష్టికి తీసుకెళ్లగానే అప్పటికప్పుడు స్పందించి 10,000 రూపాయలు జమ చేసి మా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే మా పోచమ్మ బస్తీలో కూడా
మేము కూడా డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ యువత జనం కోసం వీళ్ళకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక సేవా కార్యక్రమానికి నిన్న ఏదైతే పానుగంటి వెంకటేష్ అనే వ్యక్తి తాపీ మేస్త్రి అనారోగ్య కారణంతో బాధపడుతూ చనిపోయాడు. దాన సంస్కరణకు కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా మాజీ వార్డు కౌన్సిలర్గా ఉన్న గడ్డం రాజన్న గారు, అదేవిధంగా మిత్రుడు మా యువత ఉపాధ్యక్షుడుగా ఉన్న వెరైటీ తిరుపతి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా దృష్టికి తీసుకురావడంతో బింగి శివకిరణ్ ఈ యొక్క స్వచ్ఛంద సంస్థకు సలహాదారు మేము అనుకున్నాం ఈ యొక్క వీళ్ళకి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పి మా యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ వాట్సాప్ గ్రూప్లో విషయాన్ని షేర్ చేయడంతో కొన్ని గంటల వ్యవధిలోనే చాలా మంది దాతలు ముందుకొచ్చి మేము వీళ్ళ కుటుంబానికి ఆర్థికంగా కొంత సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరు కొంత డబ్బులు ఇవ్వడం వల్ల ఒక గంట 2 గంటల్లోనే ఒక 10,000 రూపాయల డొనేషన్ అనేది దాతలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ డొనేషన్ ఈ రోజు ఆ కుటుంబ సభ్యులకు ఇక్కడ వాళ్ళకు పాప ఉన్నది, తను తాపీ మేస్త్రిగా పనిచేస్తూ అనారోగ్య కారణంతో చనిపోయిండు. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది, వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం మా యువతకు ఎవరైతే దాతలు సహాయం చేసిందో ఆ సహాయాన్ని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో పాప చదువు కోసం కానీ పెళ్లి అప్పుడు కానీ మళ్ళీ మా యొక్క స్వచ్ఛంద సంస్థకు సంప్రదిస్తే ఖచ్చితంగా దాతల దృష్టి తీసుకుపోయి ఈ కుటుంబానికి ఒక పెద్దనలాగా మా స్వచ్ఛంద సంస్థ తరపున సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమానికి సపోర్ట్ చేసి యువత పిలుపునిచ్చిన ఏ కార్యక్రమంనైనా సపోర్ట్ చేసి డబ్బులు ఆర్థిక సాయం చేస్తున్న దాతలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను. పేరుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటి కుటుంబాలు ఎవరున్నా మా రామకృష్ణపురి యువతకు తెలియజేయండి. వాళ్ళు పెళ్లిల కోసం కష్టంగా ఉన్నా అనాథలు ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే ఎంతో కొంత ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళకి సహాయపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ కోసం మాకు సహాయం చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, దళిత సంఘాల నాయకులు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరం. చికిత్సా శిబిరంలో 54 మందికి కంటి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపిన లయన్స్ క్లబ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ మధుసూదన్ రెడ్డి. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన బెల్లంపల్లి పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.